జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల చెరువులు కుంటలు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాలరెడ్డి నాయకులు నల్లనాగుల వెంకన్నలు అన్నారు. ఈ సందర్భంగా బచ్చన్నపేటలో మీడియాతో మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కృషితో బొమ్మకూరి రిజర్వేర్ నుంచి తపాస్పల్లి రిజర్వేర్ కు రెండవ పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రతిపక్ష నాయకులు మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని, ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న సూచన మేరకు ఈరోజు ఇరిగేషన్ ఈఈ గారితో మాట్లాడడం జరిగింది, ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం మనకు 9 నుంచి 10-11 మధ్యలో మనకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తపాస్పల్లికి రెండో పంపు ఆన్ చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు ఆధారపడవద్దు, పంట పొలాలు అన్నిటికీ నీరు అందిస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది మా ప్రతాప్ రెడ్డి అన్న కృషి వల్లనే వస్తాయి, రేపు వస్తున్నాయి మనకు నీళ్ళు అని చెప్పి మేము తెలియజేస్తాం. మన జనగామ జిల్లాలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సలహా సూచన మేరకు ఈడీగాలతో మాట్లాడి మన బొమ్మకూరు రెండవ పంపు కూడా ఆన్ చేసి ప్రతి ఒక్క చెరువు నింపుతామని ప్రతాపన్న ఇది అతని కృషి వల్లనే జరుగుతుంది. మీరు రైతులు ఆధారపడవద్దు, మీ పంటలు కూడా ఎండిపోకుండా చూడడానికి ప్రతాపన్న చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క చెరువు నింపమని ప్రతాపన్న గారు మాకు ఆదేశానుసారం మేము పనిచేయడం జరుగుతుంది. రేపు బొమ్మకూరి రెండవ పంపు కూడా ఆన్ చేయడం జరుగుతుంది.